న్యూస్కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం 13వ వార్డు ప్రజల కోరిక మేరకు 13వ వార్డులో ఖాళీ సైట్లలో ప్రజలకు ఇబ్బందికరంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండటం, ఆ మొక్కల మధ్యలో పాములు తిరుగుతున్నాయని ఆ కమిటీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం దృష్టికి తీసుకెళ్లగా రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్తో సత్యం మాట్లాడి జెసిబి పంపించగా ఆ యొక్క వార్డులో ఖాళీ సైట్లలో జెసిబితో శుభ్రం చేయించి అక్కడున్న వార్డు కమిటీ ఆ వార్డు ప్రజలు తృప్తి పొందేలా శుభ్రం చేయించిన సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం మరియు 13వ వార్డు కమిటీ, కూటమి నాయకులు కార్యకర్తలు ఆపు. మున్సిపల్ కార్పొరేషన్ అందరికీ నమస్కారం. ఈ 13వ వార్డులో మా ఇళ్ళ దగ్గర ఎక్కువ చెత్త చెదారం పెరిగిపోయింది. ఖాళీ స్థలాల్లోని పాములు అన్నీ ఎక్కువ వచ్చేసి పిల్లలతో మేమందరం ఇబ్బందులు పడుతున్నాం. సుభాష్ గారు తండ్రి గారైన సత్యం గారికి మేము కంప్లైంట్ ఇచ్చాము. వెంటనే వారు చర్యలు తీసుకొని జేసీబీని పంపించి చేయించారు. వారందరికీ కృతజ్ఞతలు. వారి తరఫున కృతజ్ఞతలు. సత్యం గారికి రుణపడి ఉంటాం శుభ్రం చేయించినందుకు.
అందరికీ నమస్కారం. ఈ 13వ వార్డు ఈ వార్డులో చెత్త ఎకం అయిపోయింది. ఇది ఒకప్పుడు మాకు ఈదిగా అలాగా వాసనశెట్టి సత్యం గారిని అడిగితే జేసీబీ పంపి చాలా చెప్తున్నారు. అలాగే మేము రామతపట్నం టౌన్ ముస్లిమ్స్ అందరం ఆయనకి ప్రతినిధులుగా ఉంటాం. మేము ఆయనకి ఒక్క మాట చెప్పాం, ఇలాగ ఈదిగా అవుతుందండి, ఇలాగ కొంచెం చెయ్యాలంటే వాసనశెట్టి సత్యం గారిని అడిగితే ఒక వారం రోజుల క్రితం ఇమ్మీడియట్గా జేసీబీ పంపి మన ఈదిగానే శుభ్రం చేస్తున్నారు. అలాగే మన 13వ వార్డులో ప్రజానికం కూడా చెత్త మొక్కలు ఖాళీ స్థలంలో ఉండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాములు, స్నేక్స్, మొన్న ఒక ఆయన ఇంట్లో కూడా పాము వచ్చింది. అలాగే ఇక్కడ పాల్గొన్న వాళ్ళు నవాబు, మాజీ మున్సిపల్ కౌన్సిల్ మెంబరు, రామతపట్నం టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ అలీసా, అలాగే మాజీ గారు, మాది షాహిదా బేగం టౌన్ వార్డు సెక్రటరీ గారు. తర్వాత మన టీడీపీ కార్యకర్త కాపోయ్ అలాగా లక్క శ్రీని గారు, ఇలాగ అందరూ ఉండి దగ్గరుండి మేము చేయించున్నాం. ప్రెసిడెంట్ గారు ఊళ్ళో లేరంట, బెంగళూరు వెళ్ళిన కారణంగా ఇలాగ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు దగ్గరుండి చేస్తున్నారు. ఇది ఒకప్పుడు మేము 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసాం ఈద్గాకి, కానీ సత్యం గారి వల్ల ఇది మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే సత్యం ఫౌండేషన్ ద్వారా మాకు ఏదో మట్టి కానీ ఏదైనా వేయిస్తే ఈ వచ్చి బక్రీద్ ఇంకో 4 రోజులు బక్రీద్ ఉంది. ఇక్కడ మీ పేరు చెప్పుకుని ఇక్కడ ఈద్గా నమాజ్ చదువుకుంటాం. నమస్కారం అందరికీ.